హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ కొరత లేనే లేదన్నారు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర సరిపడా నిల్వలున్నాయని చెబుతున్నారు. ప్రజలు భయపడి అవసరానికి మించి కొనవద్దని అమరేందర్ రెడ్డి సూచించారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఏలెందర్ అందిస్తారు. ఎక్కడ చూసినా బంకులలో నో స్టాక్ బోర్డులు, బంకుల బయట బారు తీరినటువంటి వాహనాలు. సో పెట్రోల్ అండ్ డీజిల్ ఉత్పత్తి తగ్గిందనే ఒక వాదనలు అయితే బయట వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చేందుకు మనతో పాటు తెలంగాణ పెట్రోలియం బంక్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటి సార్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి బయట మీరు వార్తలు చూస్తూ ఉన్నారు, మీ బంక్లో దగ్గర పరిస్థితి బయట ఫుల్ లైన్ ఉంటుంది. సో ఏంటి నిజంగానే షార్టేజ్ వచ్చిందా, ఏంటి పరిస్థితి? ఇక్కడ షార్టేజ్ అనేది ఏం లేదు పెద్దగా. మనకు బఫర్ జోన్ ఏదైతే స్టాక్ ఉందని మేము నిన్న కూడా చెప్పాను, 60 days, అది ఇప్పుడు ఒక 25 daysకి వచ్చేసింది. ఆయిల్ కంపెనీలు మాకు సప్లై సరిగా చేయట్లేదు, ఎందుకంటే అడ్వాన్స్ పేమెంట్ అన్నారు. ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ కూడా వచ్చాము. వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని ఏం చేస్తున్నారంటే, మీరు ఈరోజు ఆయిల్ ఇంత తీసుకుంటేనే మీకు లోడ్ ఇస్తాము, ఇట్లా రకరకాలుగా ఇంటర్నల్గా రైటింగ్లో ఏమీ లేదు. అయితే ఏమైందంటే మొన్న 3-4 రోజులు హాలిడేస్ వచ్చేసరికి ఈ ఆయిల్ డిపోలు మాకు ఐఓసీ, బీపీసీవి 2 రోజులు బంద్ పెట్టారు. అంటే 2 రోజులు సప్లై బంద్ అయిందంటే సుమారుగా మనకు రోజు ఒక 45 లక్షల లీటర్ల డీజిల్, ఒక 35 లక్షల లీటర్ల పెట్రోల్ మనకు అవసరం ఉంది సిటీకి, మా ఇక్కడ ఉన్న 3 డిపోల నుంచి. అంటే 3 రోజులు పోయేసరికి ఎంత షార్ట్ ఫాల్ అవుతుంది అంటే 3 రోజులకు 2.5-3 times డిమాండ్ పెరిగిపోయింది. సో ఆ డిమాండ్ పెరిగిపోయడం వల్ల ఈ వాట్సాప్ గ్రూప్లలో కొందరు ఫాల్స్ చేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా ప్యానిక్ అయిపోతున్నారు జనము, కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది. నేను ఈ మధ్యకాలంలో అందరికీ కూడా నేను ఇదే విన్నవించాను, మీరు తొందరపడి కొనొద్దండి. మనకు ఇది యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు, అన్ని రోజులకు స్టాక్ అయితే మనం పెట్టుకోలేము, పెట్టుకున్నా మనకి ఇబ్బంది. రేపు ఏదైనా జరగకూడని సంఘటన జరిగితే మనకు ఇంట్లో కూడా ఇబ్బంది అవుతుంది. సో మేము ఇప్పుడు చెప్పేది ఏంటంటే, పోలీస్ మీడియాకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాను. ఇప్పుడు దానివల్ల టిన్నులలో కొనకుండా చూడండి. ఇప్పుడు పెట్రోల్ బంక్లో బాటిల్ వచ్చి టిన్నులు తెచ్చి మమ్మల్ని పోయమంటున్నారు, మేము పోయకపోతే గొడవ జరుగుతుంది. సో దానికి ఒక సర్క్యులర్ లాగా ఏదైనా పోలీస్ డిపార్ట్మెంటు, సివిల్ సప్లై వాళ్ళు కలిసి సంయుక్తంగా ఏదన్నా ప్రకటన చేసి లోకల్ పోలీసులో కొంచెం ఇన్స్ట్రక్షన్ చేస్తే ఆ కృత్రిమ కొరత క్రియేట్ అవ్వదు. అయితే మేము కన్జ్యూమర్స్కి చెప్పేది ఏంటంటే, మీరు ఎంత అవసరం ఉందో అంతే కొనండి, అనవసరంగా నింపుకొని మనం ఏమీ ఉండదు, మిగతా వాళ్ళకి ఇబ్బంది కావచ్చు. ఆయిల్ కంపెనీలు వాళ్ళ సప్లై కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి పెట్రోల్ బంక్లో కూడా మేము సరిగా స్టాక్ పెట్టలేని స్థితి. ఎందుకంటే బంద్ ఉన్నప్పుడు ఏమైతే 3 రోజులు బంద్ ఉంటే ఆ 3 రోజుల కొరత మళ్ళీ ఇంకో 3 రోజులు పడుతుంది. ఈరోజు కూడా మాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అయితే వినియోగదారులు అందరూ మేము కోరేది ఒకటే, ప్యానిక్ బయింగ్ చేయకండి, మీరు తొందరపడి ట్యాంక్ ఫుల్ చేసుకోకండి, ఇబ్బంది ఏం లేదు, స్టాక్ ఉంది. కాకపోతే కొంచెం వెనక ముందు ఆయిల్ కంపెనీలు కొన్ని వీటి వల్ల మాకు సప్లై చేయలేకపోతున్నారు. చాలా వరకు సిటీలో బంకులన్నీ కూడా నో స్టాక్ బోర్డు పెట్టి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వేరే దగ్గర ఎక్కడైతే అవైలబుల్గా ఉంటుందో ఆ బంకు దగ్గరికి ఆటోమేటిక్గా వెళ్తున్నటువంటి పరిస్థితి. సో దీనివల్ల చాలా వరకు సమస్యలు లేకపోతే షార్టేజ్ వచ్చిందన్న వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. సో దాన్ని తగ్గించడానికి అసలు మీరే క్లారిటీ, అంటే ఇందాక ప్రెస్ రిలీజ్ చేశారు, స్టాక్ ఇబ్బంది ఏం లేదు, స్టాక్ ఉంది అని. సో ఇప్పుడు మీకు పైనటువంటి కంపెనీలకి ఉన్నటువంటి మధ్య డిస్టర్బెన్స్ ఎక్కడ ఉంది? ఇప్పుడు డిస్టర్బెన్స్ ఏం లేదు, ఎందుకంటే మెయిన్ క్రెడిట్ పాలసీ వచ్చేసింది. వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మాకు తెలియదు, మరి ఎందుకు చేస్తారో తెలియదు. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇమీడియట్గా సాల్వ్ అవ్వాలంటే ఇమీడియట్గా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ మన రాష్ట్ర ప్రభుత్వము ఆయిల్ కంపెనీలతో మాట్లాడి ఈ 2-3 రోజులు సప్లై కొంచెం పెంచి ఈ క్రెడిట్లు, ఈ ఆయిల్లో కండిషన్లు పెట్టకుండా పెట్రోల్ డీజిల్ని డీలర్లకు, పెట్రోల్ బంక్లకు తొందరగా పంపితే ఈ కొరత కొంతవరకు పబ్లిక్లోకి వచ్చేసి పెట్రోల్ వచ్చేసింది, పెట్రోల్ బంక్లలో ఉన్నది అంటే కొంచెం ప్యానిక్ బయింగ్ తగ్గుతుంది. ఈ గవర్నమెంట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా ఆయిల్ పబ్లిక్ ఎంత అవసరం ఉందో అంత అవసరం మేరకు తీసుకుంటే ఈ ప్యానిక్ బయింగ్ అనేది తగ్గితే ఆటోమేటిక్గా రెగ్యులర్ ఫార్మాట్లోకి ఈ పెట్రోల్ డీజిల్ అమ్మకాలు, కొనుగోలు అనేవి జరుగుతాయి. సో ప్రభుత్వం ఆయిల్ కంపెనీలతో మాట్లాడితే ఈ 1-2 రోజుల్లోనే ఈ సమస్య అంతా కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి చెప్పినటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ఏలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.